ఒక్క ప్రసంగం 3000 మందిని మార్చింది. ఇవాళ 3000 ప్రసంగాలు కూడా ఒక్కడే మార్చట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు బతుకులు సరిగా లేవు. వీళ్ళు ఏంటంటే కుటుంబాలు సరిగా ఉండవు, బ్రతుకులు సరిగా ఉండవు. ఏం ప్రసంగాలు చేస్తుంటే ఉడికి చేస్తాను. అర్థమైందండి. నేను 73 సంవత్సరాలు యవనొస్తుండే. అదేంటంటే పాస్టర్ గారు 73 సంవత్సరాలు యవనొస్తున్నా అంటున్నారు. నేను ఇంకా 47 సంవత్సరాలు బ్రతకాలి. మిడిల్ ఏజ్లో ఉన్నాను అనమాట. 120 సంవత్సరాలు బతుకుతాయి. మీతో ఎలా మాట్లాడుతున్నారు, యేసుప్రభుతో కూడా అలాగే మాట్లాడుతాను. 10 గంటలకు పడుకుడిపోతాను. పిఎం సీఎం మామిడి ఫోన్ చేసి ఎత్తాను. 4 అవగానే లేచిపోతాను. 4 తర్వాత మన టైం కాదు, దేవుడి టైం అనమాట. నిలువ మోకాళ్ళ మీద గంటన్నర ప్రార్థన చేస్తాను. తర్వాత గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తాను. నాన్ వెజిటేరియన్ తిన్నాను. కాఫీ టీలు తాగను, కూల్ డ్రింక్లు తాగను. యేసు ప్రభు చెప్పాను, ప్రభు బీపీ కానీ ఉంటే ప్రసంగాలు చేయలేదని చెప్పాను. బీపీ ఉంటే ప్రసంగాలు చేయలేదు. ఎందుకంటే బీపీ అనేది పునాది రోగాలకి. మీరు హాస్పిటల్కి వెళ్ళి కానీ ముందు బీపీ చెక్ చేశారంటే అదే పునాది అనమాట. రోగాలు ఉంటే నేను ప్రసంగాలు చేయనని చెప్పాను. రోగాలు ఉంటే పాస్టర్లు చేయొచ్చు, బతుకు సరిగా లేని పాస్టర్లు కూడా చేయొచ్చు. ఆ బాధ ఆడిని బాగు చేయదు, సంఘాన్ని బాగు చేయదు. అదేదండి. జాన్ వెస్లీ అనే మహాభక్తుడు ఇంగ్లాండ్ నగరానికి కొరివి అనే టైటిల్ అని. ఆయన దగ్గరికి ఆయన స్నేహితుడు ఒకసారి వెళ్ళాడు. అరే జాన్ వెస్లీ, మన ఇద్దరు ఒక దగ్గర చదువుకున్నాం, నీ దగ్గర 1000 మంది వస్తున్నారు, నా దగ్గర 25 మంది కూడా లేరు నా చర్చిలో, సీక్రెట్ ఏంటని అడిగాడు. జాన్ వెస్లీ చిన్న నవ్వు చెప్పాడట, పీపుల్ ఆర్ కమింగ్ టు సీ ద ఫైర్ ఇన్ జాన్ వెస్లీ అని. దైవ సేవకుడు ఎలాగ ఉండాలంటేనండి, మండించేవాడుగా ఉండాలి. మాకు 1000 మంది సంఘ సభ్యులండి. సరే, ఇక్కడికి రావడానికి కారణం నెంబర్ 1 శామ్యూల్ బాబు నిలబడు. అటు తిరిగి అందరికీ తెలుసుడే కదా. శామ్యూల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయనకు ఒక బంటు ఉన్నాడు. బాబు నిలబడి, వీళ్ళిద్దరు ఏంటంటే నిలబడి బాబు, నిలబడి కూర్చోండి బాబు, నిలబడి. వీళ్ళిద్దరు ఎలాంటి ట్విన్స్ లెడ్లు అనమాట. ఆ ఇద్దరు కలిసి పని చేస్తుంటారు. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ బోత్ ఆఫ్ యు. సిట్ డౌన్. ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది. అయ్యగారు నమస్కారం అన్నాడు. అర్థమైపోయింది సాయి ఏంటి, నాకు అమెరికా దేశస్తులు ఫోన్ చేసినా ఎవడైనా పేరు పెట్టి పులకరిస్తాను. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, దేవుడి విషయం. అంటే అది సామ్యూల్ ఎందుకు చేసి ఉట్లే చేయవాలి. అయ్యారండి ఒక విషయం అండి, అది ఏంటి, మా చిన్న అబ్బాయి పెళ్ళి అండి, పెద్ద అబ్బాయికి మీరే వాక్యం చెప్పారు, చిన్న అబ్బాయికి మీరే చెప్పాలి, మా కుటుంబీకులందరూ కూడా మిమ్మల్నే పిలమని చెప్పారు అని. రైట్ అండి, వెనక ముందు ఆలోచించుకుంటూ వస్తానని చెప్పాను. నేను ఈ మధ్యకాలంలో ఇలాగా నాకు సంఘానికి సంబంధం లేదని వచ్చి ఇదే ఫస్ట్ టైం. నేను రావడం అంటే అంత ఈజీ కాదండి. బోల్డ్ పనులు మానుకొని వస్తాను, నా వెనకాల ఒక టీం వస్తుంది. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖరీదుతో కుట్టుకున్నది అనమాట. శామ్యూల్ బట్టి వచ్చాను. అయితే ఏం అడిగాను, శామ్యూల్ మా విజయ్ వస్తాడా అని అడిగానా లేదా? బాబు నిలబడి బాగుందండి, విజయ్ వస్తేనే వస్తానని చెప్పాను. కనుక 2 కారణాలు, ఒకటి శామ్యూల్, నెక్స్ట్ విజయ్. గేట్ కనుక 2 కారణాల వల్ల వచ్చానండి. వాస్తవానికి ఏంటంటే బాబు పెళ్లి ప్రసంగం ఎవడో వినలేదు. ఎవడైనా పెళ్లి ప్రసంగం అంచుల వరకు అని చెప్తుంటారు. ఈ పెళ్లి ప్రసంగాలు అంటే ఇవి అంచుల వరకే అడిగాడు. ఎందుకంటే బాగా పటాస్ మీద ఉంటాడు పాస్టర్ కూడా. అంచుల ప్రసంగం అంటే దంచేశాడు. అంచుల వరకు ఏంటంటే చెప్పడమే ఎత్తు కూడా అంచుల వరకు అంటుంటాడు. ఎందుకంటే సాటర్డే బాగా పండుకొని ఉంటాడు. పాస్టర్ గురించి చెప్తున్నాను సార్. అలాగే ఇంకోటి ఏంటంటే కానా విందు అని చెప్తారు. ఎవరికి కానీ కానా విందు బోధలు, అంచుల బోధలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే, మ్యారేజ్ ఇవాళ అంటే వివాహ వ్యవస్థ గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఇవాళ మన సొసైటీ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం అన్నిటికంటే ఘనమైనది అంటున్నారు. సొసైటీ ఏం చెప్తుందండి? వివాహం అనేది అన్నిటికంటే పనికి మాలిందని చెప్తుంది. సొసైటీ ఘనమైందని చెప్తుంది. సొసైటీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారండి. పెళ్లి కొడుకులు ఈ పేరెంట్ పెంచుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు పెళ్లి కొడుకులు. ఎందుకంటే అది కాపురం చేస్తుందో, చెయ్యదో, బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేస్తుందో. ఎన్ని న్యూస్లు వింటున్నారు కదండి.
భార్యలు చంపేస్తున్నారు. పెళ్లి కొడుకులు భయంగా ఉన్నారండి. నాకు 1000 మంది సభ్యులు అవడం సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అది తీర్చలేకపోతున్నాం. దానికి చిలక చెప్పినట్టు చెప్తాను, పాప అలా కాదమ్మా, వివాహం అనేది ఘనమైనదమ్మా, వివాహం అంటే 100 ఏళ్ళ పంటమ్మా అంటే అలా చూడుకోవాలో వింటది 10 నిమిషాలు. లాస్ట్లో ఏమంటుందంటే, అయ్యగారు మీరు ఎన్ని చెప్పినా నేను ఆడుకో జీవించలేడండి అంటుంది. కారణం ఎక్కడ? వేర్ ఈజ్ ద ఫాల్ట్? నేను చెప్తానండి, ఆడపిల్లలు తల్లిదండ్రుల్లో యేసు ప్రభుని చూడకపోతే వాళ్ళు ఇలాగే ఉంటారు. షీ మస్ట్ ఫ్రమ్ ద గుడ్ ఫ్యామిలీ, ఒక మంచి కుటుంబం నుంచి రావాలి ఆడపిల్లలు. తల్లిదండ్రులు వారికి మంచి సాక్ష్యాన్ని చూపించేవారిగా ఉండాలి. మా నాన్నగారు షిప్యార్డ్లో సీనియర్ ఇంజనీర్ అండి. 4 అన్నదమ్ములు, ఒక చెల్లి, 2 అన్నదమ్ములు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మా చెల్లి చక్కగా ఉంటుందండి, బాగా చదువుకుంది. మా బావగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాకినాడ. పెళ్లి చేసినప్పుడు మా నాన్నగారు మా చెల్లిని కూర్చోబెట్టి చెప్పాడు, అమ్మా పెళ్లి చేసి పంపిస్తున్నాను నేను, ఎప్పుడైనా నువ్వు నా ఇంటికి వస్తే నీ భర్తతోటే రావాలి, ఒకదాని మా ఇంటికి రావడానికి వీల్లేదు. కష్టాలు బాధలు ఉన్నా సరే నువ్వు అక్కడే చచ్చిపో, నేను వచ్చి ఘనంగా సమాధి చేస్తాను తప్ప నాకు చెడ్డ పేరు తేవద్దని చెప్పి. 4 అన్నదమ్ముల మధ్య పెరిగిన ఆడపిల్ల ఎలాగుంటుందో తెలుసు కదండి. మా చెల్లి 5 నుంచి ఇస్తాం. ఇవాళ మా చెల్లి చక్కగా ఉంటుందండి. కరోర్పతి మా చెల్లి, ఓట్లకి ఆస్తి కలిగింది కాకినాడలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వివాహ వ్యవస్థ హేళన చేయబడుతుంది ఇవాళ. కనుక ఆడపిల్లలు మీరు ఇంట్లో ఉండేలాగా భర్త దగ్గర మీకు సాగదు. కనుక అక్కడికి వెళ్ళి ఆ భర్తను బాధిస్తాను అనుకుంటే కొంత పాప నీకు కూడా చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. నీ కుటుంబం నాకు తెలియదు, కానీ వీడి గురించి నాకు తెలుసు. మ్యారేజ్ ఈజ్ అ బిగ్ అడ్జస్ట్మెంట్. అర్థమవుతుంది తల్లి. 198% భార్య భర్తలు ఇష్టాలతో జీవిస్తారు. 2% కలిసి హ్యాపీగా జీవిస్తారు. ఎవడైనా భర్త నా భార్యతో హ్యాపీగా ఉన్నాను, పాటలు పాడుకుంటున్నానంటే పక్కన అబద్ధం రాసేసుకుంటాడు. ఎవడో భార్యతో హ్యాపీగా ఉండడు. పాస్టర్ గారు మీ అనుభవం ఎవడనుభవం అది చెప్తాడు అంతే. అలాగే భార్యలు హ్యాపీగా ఉండరు భర్త అంటే అసలు ఉండరు. ఇదే పరక మూర్ఖుడు భార్య హస్బెండ్. నేను అమెరికా దేశంలో 4 రాష్ట్రాల్లో నుంచి పాస్టర్లు పిలిచి ఒక సెమినార్ పెట్టి నేనే స్పాన్సర్ 14 కాన్ఫరెన్స్లు పెట్టాను. పాస్టర్ గారు నేనే స్పాన్సర్ చేస్తాను. నేను వచ్చేసారి ఢిల్లీలో పెడుతున్నాను 500 పాస్టర్లు పిలిచాను ఆ కాన్ఫరెన్స్. సబ్జెక్ట్ ఏంటంటే మ్యాన్ డెవిల్స్ అని పెట్టాను. మ్యాన్ డెవిల్స్ అంటే మగ దెయ్యాలు. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా వచ్చారండి. ఈ ఇండియా నుంచి వచ్చినాడు ఏం చెప్తాడు ఈ మ్యాన్ డెవిల్స్ గురించి అని సింపుల్గా చెప్పానండి. ఆదాము మమ్మల్ని 2 పిలిచాడు దేవుడు. ఇద్దరికీ చెప్పాడు ఆ ఫలం తినొద్దండి. బుద్ధిగడ్డి తెలివితేటలు ఎక్కువైపోయి తినేశారండి. దేవుడు అడిగినప్పుడు ఈ సార్ గారు ఏం చెప్పాలండి, తప్పైపోయింది దేవుడా, ఏదో బుద్ధిగడ్డి తినేసాం, దీనికి సొల్యూషన్ ఏదో చెప్పాలి కదా. అలాగనలేదు. ఏంటన్నాడండి, నీవు అన్నాడు. ఫస్ట్ గాడిని బ్లేమ్ చేస్తున్నాడు, తర్వాత ఎవరు బ్లేమ్ చేస్తున్నాడు, ఈ స్త్రీ అన్నాడండి. మగవాడి పరిస్థితి ఏంటంటేనండి, మంచి జరిగితే కాళ్ళు ఎగరేసి మరి ఇదంతా నేనే కట్టానండి, నేనే బాస్ అని చెప్తాడండి. పొరపాటున ఏదైనా చిన్న చెడ్డ జరిగింది అనుకోండి, ఇద్దరికే చెప్తాడు, అడిగినోడికి దీనివల్లే నష్టం అని చెప్తాడు. అది మ్యాన్ డెవిల్స్. కనుక మగవాళ్ళు అనేవాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినా వేదికల మీదకి వెళ్ళి అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే నమ్మికండి దయచేసి. కనుక ఎవరే బాబు పాపం జాగ్రత్త చూసుకో, తేడా చేసావా అయిపోతుంది నీ పని. అర్థమైందా? ఇలా చూడు, మొన్న 29వ తారీఖు కింద శ్రీకాకుళంలో చాలా పెద్ద ప్రసంగాన్ని పిలిచాను. నేను పిలిస్తే ఇలాగే ఉంటుంది ప్రసంగం. అప్పుడు నేను చెప్పాను ప్రసంగంలో 3000 మంది జనం చెప్పాను, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా ఆడి బాల్యం ప్రేమించండి అని చెప్పాను. బ్రతకాలి అనే ఆశ ఉంటే భార్యని ప్రేమించండి. ఒరే అంటే ఏముండి తర్జుమా చేసుకోండి, లేకపోతే మసాలా అనుకోండి, బూతులు తిడితే బైబిల్ వాక్యాలు అనుకోండి. ఏంటి భార్య నిన్ను కొట్టకపోతే ఎవరిని కొడుతుందండి? పక్కింటి కొడుతుందా? భార్య నిన్ను తిట్టకపోతే పక్కింటి తిడుతుందా? ఆవిడికి హక్కు ఉందండి నిన్ను తిట్టే హక్కు. కనుక భార్య భర్తల బంధం చాలా గొప్పదండి.
కనుక మీరిద్దరూ నాన్న హ్యాపీగా జీవించండి. కొన్ని మాటలు ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. వాక్యం అంటే నాది జనరల్గా ఉంటుంది. కనుక ఒక సంతోషం ఏంటంటే వాళ్ళ కుటుంబం అంతా, సాయిల్ కుటుంబం అంతా పెద్దయ్య గారు వాళ్ళు చెప్పారు, మళ్ళీ ఆయనే రావాలని చూస్తారు. తర్వాత సుధీర్ వెళ్ళిపోయాడు, నాన్న అమ్మని చూద్దాం అనుకున్నాను. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. మరి వాళ్ళ అమ్మ పాట పాడకపోతే నేను మీటింగ్లు పెట్టివ్వండి కాదు. వాళ్ళ అమ్మ పాట పాడాలి కంపల్సరీగా, అప్పుడే నేను మీటింగ్లు పెట్టేవాడు. వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ అండి, నాకు ఈవినింగ్ మీటింగ్ ఉంది 6:30 వెళ్దాం ఉంది. బట్ వెళ్ళి డాడీ మమ్మీ వాళ్ళు విజిట్ చేయాలి. కనుక భార్యాభర్తలు అనేవాళ్ళు ఏంటంటే వివాహం అనేది ఘనమైనది. మీరు దాని చివరి వరకు దాన్ని కొనసాగించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలని. క్రిస్టియన్ మ్యారేజ్ అనేది ఏంటంటే ఇది విడాకులు ఉండదు. క్రిస్టియన్ మ్యారేజ్ ఇష్టం ఉన్నా లేకపోయినా అంత కలిసి జీవించాలి అంతే. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట. అమెరికా దేశంలోనండి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ 10+2 వాళ్ళకి నన్ను రిలీజియన్స్ గురించి చెప్పడానికి పిలిచారు. పెద్ద స్కూల్ అమెరికా దేశం. వాళ్ళు 12వ క్లాస్ అంటే ఆ పిల్లలు ఆడపిల్లలు అంకిల్లాగా ఉంటారు, పెద్ద పర్సనాలిటీలో. 45 నిమిషాలు క్లాస్. 45 నిమిషాల క్లాస్ అయితే ఆ పేపర్ మీద పెద్ద ప్రశ్నలు రాసుకొచ్చారు. నన్ను అడిగారు. నాకు అర్థమే చెప్పానమ్మా, 45 నిమిషాలు అరగంట నాకు వాళ్ళు చెప్తాను వినండి. ఈ అరగంటలో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. 15 నిమిషాలు మీ ప్రశ్నలకు ఇస్తాను, నాతో మాట్లాడండి. అందరూ సైలెంట్గా ఉన్నారు. అందరికీ ప్రశ్నలు సమాధానం. ఒక అమ్మాయి మాత్రం లేచి మాస్టర్ మీ దేశంలో అరేంజ్డ్ మ్యారేజ్ అని ఉన్నాయని విన్నాను. మా దేశంలో నో అరేంజ్డ్ మ్యారేజ్, డేటింగ్ అండ్ లివింగ్ టుగెదర్. అలా ఇప్పుడు పెద్దలు నాయకులు కూడా ఆలే 3 భార్యలు ఉంటే ఆడే లీడరు. ఎవడైతే పనికి మళ్ళీ తాగకపోతే ఆడే పెద్ద నాయకుడు. అప్పుడు నేను అన్నాను, అమ్మ మరి ఈ డేటింగ్ల వల్ల, ఈ లివింగ్ టుగెదర్ వల్ల ఒకళ్ళని అర్థం చేసుకుంటారు కదంటే చేసుకుంటారు. మరి అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన 100 పెళ్ళిళ్ళు 50 పెళ్ళిళ్ళు ఎందుకు విడాకులు అయిపోతున్నాయి? ఆ 50 పెళ్ళిళ్ళు మళ్ళీ పెళ్ళి అయితే మళ్ళీ 50% మళ్ళీ విడాకులేదు ఎందుకు? ఇక్కడ అమెరికా దేశంలో 93 నుంచి వెళ్తున్నానండి. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చిన డేట్ అడుగుతారు తెలుసా, పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటే. ఎందుకు చేయమంటుందో అని అడుగుతాను. 5వ భర్త గురించి ప్రార్థన చేయమని. ఇంకొక ఆవిడ వచ్చి అంటుంది 7వ భర్త గురించి ప్రార్థన. నేను నోరు సరిగ్గా ఉండదు కదా, ముసల్దాన్ని నీకెందుకు మళ్ళీ 7వ భర్త అంటే, అదేంటి పాస్టర్ అలాగనే వస్తున్నాడు. నన్ను పగుల్లోకి తీసుకొని నన్ను ఆదరించి నాకు ఆధారపాట్లు చెప్పడానికి మగవాడు ఉండాలి కదా. ఇలాగే భర్తలు మార్చేస్తుంది. నేను అనుకున్నా ఇది అమెరికన్ కల్చర్ అనుకున్నాను, కానీ వాళ్ళ ఇండియాలో కూడా కల్చరు వచ్చేసింది. ఆడపిల్లలు చూడండి బ్రేకప్స్. మన ఆడపిల్లలతో మాట్లాడినప్పుడు ఎన్ని బ్రేకప్లు అయినా అడగలేదు ముందు. ఇప్పుడు అలాగైపోయింది. అంటే సొసైటీ స్పాయిల్డ్, టోటలీ స్పాయిల్డ్. కారణం ఎక్కడండి? కుటుంబ వ్యవస్థ సరిగా లేదు. సంఘంలో కాపర్లు ఏంటి, మొక్కలు చూసి వాచ్ చేస్తే ఆడేం వాచ్ చేస్తాడండి. మా చర్చిలో వెంట ఎప్పుడైనా వాషింగ్ పౌడర్ నిర్మాణితే ప్రతి వాడికి. మా చర్చికి వచ్చినోడికి చెప్తున్నారా, మీలో ఎవడైనా కట్నాలు తీసుకుంటాను అనుకున్నాడు ఇక్కడ ఉంటే నీకు వెళ్ళిపోయి ఆ చర్చ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద చర్చ్ అని చెప్పి. మీరు నరకానికి పోతారు, మీ పాస్టర్గా నేను పోతాను, వద్దురా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అదేంటి పాస్టర్ మీ చర్చిలో అలా చెప్తున్నారా లేదంటే మా మెంబర్స్ తెస్తారు. నిలబడండి, మా చర్చిలో ఎవరెవరు వచ్చారు నిలబడండి, చర్చిలో నిలబడండి బాబు. చర్చిలో పట్టుకొని వెళ్ళిపోతాను వెనకాల. ఎందుకంటే అబద్ధం చెప్తారు, గుళ్ళో చెప్పేస్తారు అందరికీ. పాస్టర్ గారు 3 తూర్పు ప్రసంగాలు ఎన్ని అబద్ధాలు చెప్పాడే. కూర్చోండి. కనుక ఈ సమయంలో రండి, దాని ఇంట్రడక్షన్ అండి. బోధ కాదు, బోధ కూడా బాధ కలిగినట్టే ఉంటుంది, కానీ జాగ్రత్తగా వినండి. మా సామ్యుల్ తెలివినోడండి. ఏంటంటే హౌస్ డెడికేషన్, చర్చ్ 2 in 1 పెట్టాడు అనమాట. ఎంత తెలివినాడు చూడండి. గృహప్రవేశం వేరే పిలిస్తే మళ్ళీ మేము అందరికీ తెలియాలి, మీకు అందరికీ భోజనం పెట్టాలి. ఈ గోవాలంతా ఎందుకు 2 in 1 కొట్టేది? మై ఎదురు దొరికిపోయింది ఎదురు వెళ్ళి. నేనన్నా ఏంటి విజయ్ కథ ఏటవుతుందంటే, పిలిచారు కదా వచ్చాం కదా వెళ్ళిపోదాం అన్నాడు. నా దగ్గర సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిస్టమ్కి బ్రేక్ చేస్తే అది ఎవడని సిపి అయినా సీఎం అని ఊరుకోలేదు. అమెరికా దేశంలో సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. యేసుప్రభు గారు మొత్తం 7 ఏడాది ఏం చెప్పాడంటే, అక్రమం చేయవర్లరా గెట్ అవుట్ డిపార్ట్ ఫ్రమ్ మీ అన్నాడు. సంఘానికి ఒక క్రమం ఉంటుందండి, వివాహానికి ఒక క్రమం ఉంటుంది. యూ షుడ్ ఫాలో ద సిస్టమ్. ఎప్పుడైతే నేను సిస్టమ్ బ్రేక్ చేసామో యువర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టూ వీలర్. సాతాను దూరిపోతాడు అందులో, మొత్తం అంతా డిస్టర్బ్ చేసి పడేస్తాం. అదేంటంటే కుటుంబానికి సిస్టమ్ ఉండాలి, సంఘానికి సిస్టమ్ ఉండాలి.
అక్రమము చేయు వల్ల నా వద్ద వెళ్ళిపోండి వాళ్ళు ఎవరండి వాళ్ళు? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మహత్కారం ఏంటి? అలాంటి ఎవడని మనకి ఎదురైతే యేసుప్రభు సాడని కదా వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళకి యేసుప్రభు చెప్పాడండి, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక దేవుని వాక్యంలోకి రెండు కలిపి చెప్తున్నాడు. శామ్యూయల్ అటు ఇటు చూడక నాకే శిష్యుడు, ఈ బోధ నీకును నీ కొడుకే, మిగిలిన నిన్న అయినప్పుడు నాకు అనవసరం. ఏంటంటే నీ గృహప్రవేశంకి నీ కొడుకు పెళ్ళికి రెండు కలిపి బోధ తయారు చేసి మెసేజ్లు సిద్ధపడి వస్తాను. ఇలా నా మెసేజ్ అంతా ప్రిపేర్డ్గా ఉంటుందండి. ఇవన్నీ సంవత్సరంగానే స్పైరల్ బైండింగ్ చేసేస్తాను. మా యూట్యూబ్ ఛానల్లో 1700 వీడియోలు ఆల్రెడీ ఉంటాయి. నా మెసేజ్ అన్నీ ఉంటాయి. ప్రకటన గ్రంథం మీద డీటెయిల్ టీచింగ్స్ అందులో ఉంటాయి. విక్టర్స్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ అంటే మీకు అన్నీ కూడా మీకు వస్తాయి. ఇవాళ రెండింటికి కలిపి ఈ టైటిల్ ఏంటి ఇచ్చానంటే, పితరుల స్వాస్యము దేవుని దానము. పితరుల స్వాస్యము దేవుని దానము. పితరుల స్వాస్థ్యం అంటే దీనికి మూలవాక్యం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 19:14, సామెతలు 19:14. గృహమును విత్తమును గృహము విత్తనము పితరులిచ్చిన స్వాస్థ్యము పితరులిచ్చి స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానమే. రెండు కలిపాడు మా శామ్యూయలు. వాక్యం కూడా అదే తీశారు. రెండు కలిపి ఉన్నవే. మొదటి భాగం ఏంటమ్మా? గృహమును విత్తమును పితరులిచ్చిన పితరులు ఎవరు? ఇక్కడ మా శామ్యూయల్ గారు కొడుకులకి చక్కగా మంచి ఇల్లు గుర్తించాడు. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, దేవుడు మీకు అనుకూలిస్తే యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద చిల్డ్రన్. వాక్యాలు ఇంకా డీటెయిల్గా చెప్తాను. మీ పిల్లడికి చేయాలంటే నాకు ఒకే దేవుడు, ఒకే భార్య, ఒకే కొడుకు, ఒకే కోళ్ళు, ఒకే మనవడు, ఒకే మనవరాలు. నా కొడుకు నేను అన్నీ సమకూర్చాను. మా ఫాదర్ అలాగే మాకు అన్ని సమకూర్చాడు. ఇట్ ఈస్ అ డ్యూటీ అనమాట. మళ్ళీ చదువుతలేదు. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. కంపల్సరీగా మీరు పిల్లలకి మీరు ఆస్తిని సమకూర్చాలి. తర్వాత సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో లేదు అండి. జాతకాలు సుబుద్ధి గల భార్య యెహోవా ధ్యానం అంటే సొలొమోన్ మహారాజు గారు మరి ఆయన చాలా స్టార్టింగ్ బాగానే చేశాడు, కానీ భ్రష్టతలో పోయాడు. ఆయన ఆ యొక్క భ్రష్ట జీవితంలోని చాలా మాటలు చెప్పాడు. అందులో ఒక మాట ఏంటంటే 10,000 మంది పురుషుల్లో ఒకటి చూశాడు, కానీ ఇంతమంది స్త్రీలు ఒకటి నేను కూడా చూడలేదండి. ఎందుకంటే ఈజ్ అ మాస్టర్ ఇన్ సబ్జెక్ట్. 31వ అధ్యాయం సామెతలు ఏం చెప్తాడండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, రేర్. కనుక మంచి భార్య దొరకడం అనేది ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. అందుకే అంటున్నాడు సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. మూలవాక్యం అనేది స్వాస్యము దానము. స్వాస్యం అంటే ఆస్తులు, దానం అంటే దేవుడు ఇచ్చేది. ఎవరంటే చూద్దాం. నెంబర్ 1 చదువుతాలి. తల్లిదండ్రులు ఇల్లు డబ్బు వంటి భౌతిక వారసత్వాన్ని ఇస్తారు. ఏంటి వాళ్ళు ఆలోచించండి. ఆ ధనవంతుడు ఉన్నాడు, వాడు నరకానికి పోయాడు. నరకంలో ఏం చెప్తున్నాడండి? నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ నరకానికి రాకుండా లాభం పంపించుకోండి. అంటే నరకానికి పోయిన వరకు ఈ ఆస్తులేని అవసరం లేదని ప్రభుత్వం తెలుసుకోవడం ముఖ్యమని తెలుసుకోలేదు ధనవంతుడు. కనుక ధనవంతుడు ఏం సమకూర్చండి? అందరికీ ఆస్తులు సమకూర్చండి. ఇవాళ మనం చేస్తున్నది బిడ్డలకి మనం అన్నీ సమకూరుస్తున్నాం, కానీ యేసు ప్రభు మనం అందించలేకపోతున్నాం. పిల్లలందరూ గమనించండి. మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ యేసు ప్రభుని ఇవ్వండి. యేసు ప్రభుని ఇస్తే వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు. తర్వాత అమ్మా వివేకవంతురాలైన జ్ఞానవంతురాలైన దైవభక్తి గల మరియు తెలివైన భార్య ప్రభువు నుండి వచ్చి అమూల్యమైన బహుమానం. ఎన్ని క్యారెక్టర్స్ చెప్తున్నాడు చూడండి. చదువు ఒకటి. వివేకవంతురాలైన జ్ఞానవంతురాలైన ఆవిడేంటి? వివేకవంతురాలు, జ్ఞానవంతురాలు, భక్తి కలిగిన అబ్బాయి మరియు తెలివైన భార్య ప్రభువు నుండి అమూల్యమైన బహుమతి. ఇది దేవుడు మనకి ఇచ్చేవాడి. అండ్ ఇవాళ చాలా మంది అంటే అందాలు చూస్తారండి. అలా ఉండాలి, అందంగా ఉండాలి. ఇవన్నీ ఏమంటే ఆలోచించేయండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫేస్ చూడండి. ఆడికి ఎవరు నమస్కారం పెట్టినా ముందు ఆవిడకి చూస్తాడండి.
ఆయన ఎవడు మెచ్చుకున్నా ఆవిడకే చూస్తాడు. ఆడి బాధ అంతేంటే ఆవిడకే అందరూ చూసేస్తున్నారు అనుకుంటాడు. కారణం ఏంటంటే అందమైన భార్య ఉండడం వల్ల. కనుక అందము ముఖ్యం కాదండి. వైఫ్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. తర్వాత విలువైన బహుమతి భౌతిక సంపదతో పోలిస్తే వివేకవంతురాలైన భార్య ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ఏంటి డబ్బు ముఖ్యం కాదండి. ఇవాళ మార్చేసుకోకుండా పెళ్లి చేసేది చెప్పాను కదా, పెళ్లి కూడా మార్చేసు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడికి 2 లక్షలు చేతి టెన్షన్గా రసం బాగా 20,000 ఇచ్చేసరికి వాడికి చేసుకున్న అమ్మాయి నాకు దగ్గర రిలేటివ్ అనమాట, మేనగోళ్ళు. ఆ అమ్మాయి ఐఐటీలో సివిల్స్లో పాస్ అయిందని కలెక్టర్ అవుతుంది రేపు. వాళ్ళ ఫాదరు కమిషనర్ ఈ సివిల్స్లో చేసాడని. వెరీ రిచ్ పీపుల్. నేను అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇదే మాట చెప్పాను, మళ్ళీ చదువుతల్లి. భౌతిక సంపదతో పోలిస్తే వివేకవంతురాలైన భార్య ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. నేను వాళ్ళకి చెప్పాను, నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని అలాగే చేసుకుని. గుణవంతైన భార్య దొరకడం వల్ల ఏంటంటే దే టేక్ కేర్ అబౌట్ ది ఫ్యామిలీ, దే టేక్ కేర్ అబౌట్ ది మినిస్ట్రీ. తర్వాత లాస్ట్ చదవా, వివేకవంతురాలు ఆ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాయి. బాబు ఇది మీకమా ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకున్నామో, నేను 18 పుస్తకాలు రాశానండి. అందులో ఒక బుక్ ఏంటంటే సేయింగ్స్, సూక్తులు రాశాను. అందులో ఒక సేయింగ్ ఏంటంటే, ఇఫ్ యూ డు నాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ విల్ కంట్రోల్. నీ ఎమోషన్, నీ ఉద్రేకాలను కంట్రోల్ చేసుకోకపోతే అవి నేను కంట్రోల్ చేస్తాను. చూడండి, ఒక పిల్ల దేవుడైన ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక ఎమోషన్ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆత్మహత్య అనేది చేసుకోవాలి. మనకి ఎమోషన్స్ అనేవి ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మూలవాక్యం చదివేసింది బాబా, మళ్ళీ ఒకసారి చదివి తల్లి. Proverbs 19:14. గృహము విత్తనము పితరుల స్వాస్థ్యము. తర్వాత భార్య వలన మేలు. Proverbs 18:22. 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వల్ల అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. నా విజయ్కి అలాంటి భార్యని ఇచ్చాడు, నాకు అలాంటి భార్యని ఇచ్చాడు. నా భార్య షీ టేక్స్ కేర్ అబౌట్ ద టోటల్ మినిస్ట్రీ, ఉమెన్ వర్క్స్ అన్నీ ఆవిడే చూసుకుంటాం. అయితే మా మేనమావ గారు జీ పీటర్ గారు, గొంపాన్ పీటర్ గారు సీనియర్ పాస్ట్. ఆయన ఒక రోజున పెళ్లి ప్రసంగం చేస్తూ ఈ వచనం చదవమంటే చదివిన అమ్మాయి తొందర మీద భార్య దొరికిన వానికి మేక దొరికినే చదివింది. మేలు దొరికిన చెప్పకుండా మేకు దొరికినే చెప్పింది. ఏమిటి, కొంతమంది భర్తల ఫేస్ చూడండి. నువ్వు కాదురా బాబు, నువ్వు కాదు. ఆడి ఫస్ట్ పెళ్లిలోనే ఆడికి లాస్ట్ లాఫ్ ఉంటుందండి, అంతే. ఆ తర్వాత జీవితంలో నవ్వడాడు. తర్వాత క్రిస్టియన్ పెళ్లిలో నీ గుండె దీనికి రెడ్ కోట్ వేస్తాడు. క్రిస్టియన్ మ్యారేజ్లో పెళ్లి కొడుకు నల్ల కోట్ వేస్తాడు. పెళ్లి కొడుకు ఎప్పుడు అలాంటి డ్రెస్ వైట్ వేస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆడికి చీకటి స్టార్ట్ అవుతాయి, చీకటి రోజులు స్టార్ట్ అవుతాయి పెళ్లి కొడుకు. పెళ్లి కూతురికి ఏంటంటే బ్రైట్ డే స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తల్లిదండ్రులు పెళ్లి చేసినాడు ఎంత ఆనందిస్తారు. ఆ లేడీ ప్లేట్ పైన నిజాలు కాదు, వచ్చినాయి. అమ్మాయి వెళ్ళిపోతే ఏడిస్తారు, నిజాలు కాదు. వాళ్ళు ఎంత ఆనందిస్తారంటే లోపల దీని వాలిపోయింది మాకు ఈ వాళ్ళ నుంచి, మాకు దీని వాలిపోయింది. ఆడే చూసుకుంటాడు. అది ఫోన్ చేస్తాడు, అత్తయ్య ఏంటి మీ అమ్మాయి ఎలాగంటే, అమ్మ చాలా నెమ్మది, మా అమ్మాయి అలాంటిది కాదని చెప్తుంది. ఎందుకంటే ఆవిడ విసిగిపోయి పెళ్లి చేస్తాడు. అర్థమవుతుందండి. కనుక భార్య దొరికిన వారికి మేలు కాదండి, ఏం దొరకాలి? మేలు. ఇప్పుడు శామ్యూయల్ కుటుంబం కొరకండి మాట్లాడి పిల్లల కొరకు ఆస్తి. 2వ కొరింథీ 12:14. 2వ కొరింథీ 12:14. ఇదిగో మూడవసారి మీ యొద్దకు వచ్చున్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తుని కాదు, మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. అంటే అందరికీ స్తోమత రాదు, కానీ మీకున్న స్థాయిలో యు డూ సమ్ గుడ్ ఫర్ ద చిల్డ్రన్. మీ పిల్లలు ఎవరు వీళ్ళకి ఎందుకు పుట్టారని అనుకోకూడదండి. దట్స్ నాట్ ద గుడ్ సైన్.
అలాగే భార్య కూడా ఈ పని వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నానని అనుకోకూడదు. వైఫ్ మస్ట్ ఫీల్ హ్యాపీ. అంటే నా భార్యని రాణిలా చూస్తాను, నేను నయా బెస్ట్ కట్టడం తీసుకోలేదు, ఆవిడ ఎంతో హ్యాపీగా చూస్తాను. నా కొడుకునైతే ఒక చిన్న యువరాజులాగే చూస్తాను. దట్ ఈస్ ఓన్ డ్యూటీ టు ద పేరెంట్స్. తల్లిదండ్రులకి అది చాలా అవసరం. లాస్ట్ అండి, ఇది అందరికీ సంబంధించింది. శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమైనదై, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడకు తండ్రి జ్యోతిర్మయుడ తండ్రి వద్దకు వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనడు గమనముల వలన కలుగు ఏ ఛాయయు లేవట. ఏంటి? ఎవ్రీ మైటీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుడు నీకు భార్యనిచ్చాడా, హీ విల్ గివ్ ద బెస్ట్ వైఫ్. దేవుడు నీకు భర్తనిచ్చాడా, హీ విల్ గివ్ యూ ద బెస్ట్ హస్బెండ్. నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. విశ్వాసరాలైన భార్య కొరకు నేను నా భార్య గురించి 3 నెలలు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాకు సేవలో సహకరించే భార్యని 3 నెలలు ప్రయత్నిస్తాను. కనుక ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడి మీద మనం ఆధారపడాలి. కొలసి సంఘానికి చెప్తూ పౌలు గారు మంచి మాట చెప్తాడు. మీరు క్రీస్తు యేసులో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే బతకండి. ఈ భూ సంబంధమైన అన్నీ వ్యానిష్ అయిపోతాయి. తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చాను, దిగంబరం వెళ్ళిపోతాం అంతే. అలెగ్జాండర్ ఏం చెప్పాడంటే, వట్టి చేతులతో అలెగ్జాండర్ వచ్చాడు, వట్టి చేతులు తేలిపోతాయి. కానీ మనకి అవి పంచేవా స్టేట్మెంట్స్. మన స్టేట్మెంట్ ఏముండాలండి? పరలోకమందు నీ కొరకు ఆస్తిని సమకూర్చుకోవాలి. యూ మస్ట్ బి రిచ్ ఇన్ ద హెవెన్. అంటే నా వరకు అయితే 14 దేశాలు సువార్త ప్రకటించానండి. నా సంఘమే 1000 మంది సభ్యులు. సువార్త అడిగినోడికి అడగనోడికి చెప్తానండి. ఇంట్లో 2 కార్లు ఉన్న హ్యాపీగా ఆటోలో వెళ్తానండి. ఆటో డ్రైవర్కి సువార్త చెప్తానండి. విమానం ఎక్కితే పైలట్కి సువార్త చెప్తాను, విమానం ఎక్కితే ఎయిర్ హోస్టర్కి సువార్త చెప్తాను. ఇద్దరికే చెప్తాను సువార్త. ఎవరికంటే అడిగినోడికి అడగనోడికి చెప్తాను సువార్త. ప్రీచ్ ప్రీచ్. అండ్ యేసు ప్రభుని ఎవడైనా కలిగి ఉంటే వాడు ఇద్దరికి చెప్పకుండా ఉండలేడండి. యేసు ప్రభుని కలిగి లేనోడికి చెప్పన్నా ఎవరికి చెప్పండి. కనుక ఫైనల్ మీ అందరికీ నేను చెప్పేది, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్. మిమ్మల్ని బట్టి వచ్చాడు, మీ నాన్న చెప్పాడు, నువ్వు చెప్పాడు మాస్టర్ గారు పిలవని. పాపా, నువ్వు చాలా సీరియస్ చూస్తాననే కాసి ఏంటి ఇలాంటి క్రిస్టియన్ నాలా మాట్లాడడం తప్పు మంది చూస్తాను. అర్థమైందా? కనుక మీ అందరూ హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే నాకు సంతోషం. మీరు హ్యాపీగా లేకపోతే మీ కుటుంబాలు పాడుకుంటే సంఘాలు కూడా పాడుకుంటాయి. మీ ఇద్దరికి నేను వాళ్ళందరికీ చెప్తున్నానండి, మ్యారేజ్ ఈజ్ నాట్ బిట్వీన్ 2 పీపుల్. ఇద్దరు భక్తుల మధ్య కాదు పెళ్ళి అనేది. ఇట్ ఈస్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్. 2 కుటుంబాలు, అలాగే 2 సంఘాలు. నువ్వే తప్పు చేసినా పాప నీ కుటుంబం అంతా బాధపడుతుంది. ఏదైనా నువ్వేం తప్పు చేసి నీ కుటుంబం అంతా బాధపడుతుంది. తప్పులు ఒప్పులు కలుపుకొని వెళ్ళడమే కుటుంబ జీవితం. మ్యారేజ్ ఈజ్ అ బిగ్ అడ్జస్ట్మెంట్. నువ్వు అనుకున్నట్టుగా జరగడం అనేది హైలీ ఇంపాసిబుల్. అదేనండి లైఫ్, జీవితం. పుట్టుక చావుల మధ్యది జీవితం. ఈ లైఫ్ డెఫినేషన్ ఏంటి తెలుసండి? నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే. జీవితం యొక్క నిర్వచనం ఏంటంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే. కనుక జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టండి. వైకుంఠాన్ని లేకండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ ఫర్